హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ పని సులువు. ఒక జమీందారు తన దివాణం సింహద్వారానికి ముందు అటు ఇటు రెండు ఏనుగుల శిల్పాలు చెక్కించి పెట్టాలనుకుని నాగప్ప అనే శిల్పిని పిలిపించాడు. నాగప్ప తన శిష్యుడైన జోగప్పను వెంట పెట్టుకుని వచ్చాడు. అతను జమీందారు చెప్పింది విని శిల్పాలు పూర్తవడానికి కనీసం నెల రోజులు పడుతుందన్నాడు. అది విని జమీందారు పక్కన ఉన్న దివాను, ఈ పని వాళ్ళున్నారే, వీళ్ళు పని దొరికితే చాలు, దానలా సాగదీస్తూ కాలం గడిపేస్తారు అన్నాడు. నాగప్ప ఏమీ అనలేక తల వంచుకున్నాడు. అప్పుడు శిష్యుడు జోగప్ప కల్పించుకొని, అయ్యా, మా గురువు గారికి పనిసులు గురించి అంతగా తెలీదు. ఏనుగుల శిల్పాలు చెక్కడం ఎంతసేపు? ముందుగా ఏనుగంత ఎత్తున్న రెండు బండరాళ్లను తెప్పించండి అన్నాడు. అలాగే తెప్పిస్తాం. ఎంత తొందరలో పని పూర్తి చేయగలరేమిటి అని అడిగాడు దివాను. పని పూర్తి చేయటం ఎంతసేపా? ఆ బండరాళ్లలో ఏనుగులా కనిపించినదంతా చెక్కి పారిస్తే పని పూర్తయినట్టే కదా అన్నాడు జోగప్ప. జోగప్ప మాటల్లోని వ్యంగ్యం అర్థం చేసుకున్న జమీందారు చిరునవ్వు నవ్వి, మీరు నాకు చూపవలసింది మీ పనితనం కానీ పనిలో మీకు తెలిసిన సులభ బలములు కాదు. ఎంత కాలం పట్టినా ఖర్చు ఎంతైనా పర్వాలేదు, శిల్పం మాత్రం అందంగా ఉండేలా చూడండి అన్నాడు. దివాను తన అనవసర జోక్యానికి సిగ్గుపడి తల వంచుకున్నాడు. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్నగారు. అమాయకుడి ద్వేషం. సూరన్న అనే యువకుడు చాలా అమాయకుడు. తండ్రి చనిపోయేటప్పుడు వాడితో, ఒరే అబ్బాయి, కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించు, ఎవరిని ఆచించకు, అన్నింటికీ ఆ భగవంతుని నమ్ము, ఆయన దయ వల్ల నీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది, నీకు అన్యాయం చేసిన వారికి నీ శాపం తగులుతుంది అని చెప్పాడు. సూరన్న అంతా బుద్ధిగా విన్నాడు. తండ్రి చనిపోయాక సూరన్న ఆయన చెప్పినట్టే చేయసాగాడు. ఎవరిని దేనికి నొప్పించకుండా అందరికీ పనిచేసి పెట్టడం వల్ల వాడికి చాలా మంచివాడన్న పేరొచ్చింది. కానీ ఒక్కరు కూడా వాడికి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇచ్చేవారు కాదు. ఏ తిండికి లోటు లేకుండా జరిగిపోతున్నది తప్ప వాడి దగ్గర డబ్బు చేరడం లేదు. ఇలా ఉండగా ఒక రోజున వాడికి జబ్బు చేసింది. వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన ముందుగా డబ్బు తీసుకురమ్మన్నాడు. సూరన్న దీనంగా, అయ్యా, నా దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర పనిచేసి బాకీ తీర్చుకుంటాను అని చెప్పాడు. వైద్యుడు డబ్బు తెస్తే గాని మందివ్వనన్నాడు. సూరన్న దిగులుగా ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగిందంతా వైద్యుడి కూతురు పద్మిని చూసింది. ఆమె సూరన్న వెనకనే వెళ్ళి, మా నాన్న గతంలో ఎన్నోసార్లు నీ చేత పని చేయించుకొని సరిగా డబ్బు ఇవ్వలేదు, ఆ విషయం ఆయన ముందే అనవలసింది అని చెప్పింది. సూరన్న ఆమెకు తన తండ్రి చేసిన హితబోధ చెప్పాడు. అంతా విని పద్మిని, నువ్వు చాలా అమాయకుడివి, ఇలా ఉంటే నీకు రోజులు గడవు, అందరినీ ఎదిరించి బతకడం నేర్చుకో అని సలహా ఇచ్చింది. సూరన్న ఆమె మాటలు లక్ష్య పెట్టకుండా, ఈరోజు నువ్వు చెప్పావని మీ నాన్నని ఎదిరిస్తాను, కానీ రోజు నాకెవరు చెప్తారు? ఎవరో చెప్తే తప్ప ఎదిరించడం గురించి నాకు తెలీదు, తెలియని పని చేయటం ప్రమాదం అన్నాడు. నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకో, నేను నీకు మంచి సలహాలు ఇస్తాను అన్నది పద్మిని. పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడిగాడు సూరన్న. ఎందుకు ఒప్పుకోడు? ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి. నేనిచ్చే ఈ 2 గాజులు తీసుకో, వీటిని మా నాన్నకిచ్చి నీ తల్లివని అబద్ధం చెప్పు, ఆయన నీకు వైద్యం చేస్తాడు, ఆరోగ్యం బాగుపడ్డాగా పెళ్లి గురించి అడుగు, తప్పక ఒప్పుకుంటాడు అంటూ పద్మిని వాడికి తను చేతుకున్న 2 గాజులు తీసి ఇచ్చేసింది. మరి నీకు నేనంటే నిజంగా ఇష్టమేనా అని అడిగాడు సూరన్న అనుమానంగా. ఇష్టం లేకపోతే నా బంగారు గాజులు నీకెందుకు ఇస్తాను అన్నది పద్మిని. సూరన్న గాజులు తీసుకుని వైద్యుడింటికి వెళ్ళి పద్మిని చెప్పినట్టే చేశాడు. గాజులు చూడగానే వైద్యుడి ముఖం మెరిసిపోయింది. ఆయన గాజుల్ని దాచమని కూతురికే ఇచ్చాడు. పద్మిని వాటిని దాచానని చెప్పి తండ్రి చూడకుండా చేతులకు వేసుకున్నది. వైద్యుడు సూరన్నకు జబ్బు తగ్గేదాకా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. పద్మిని వాడికి వేళకి మందు ఆహారం పెట్టింది. వారం రోజుల్లోనే సూరన్న మామూలు మనిషి అయ్యాడు. నీవిక ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు వైద్యుడు సూరన్నతో. సూరన్న వెంటనే తన వైద్యుడు కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడు. వైద్యుడు తెల్లబోయి, అసలు పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని పోషించడం చేతనవునా నీకు అని అడిగాడు. పద్మిని తెలివైంది. ఆ తెలివి నాకు తోడైతే ఏమైనా సాధించగలను అన్నాడు సూరన్న. నా కూతురు తెలివైందని నాకు తెలుసు, అంత తెలివైన పిల్ల నువ్వంటే ఇష్టపడదని నీకు తెలియాలి అన్నాడు వైద్యుడు. పద్మినికి నేనంటే ఇష్టం, లేకపోతే నా వైద్యానికి తన చేతి గాజులు తీసి ఎందుకు ఇస్తుంది అన్నాడు సూరన్న అమాయకంగా.
సూరన్న ఇచ్చిన గాజులు తన కూతురివే అని తెలియగానే వైద్యుడు ఉలిక్కిపడి గుండెలు బాదుకుని లబోదిబ్బోమన్నాడు. ఆయన కూతుర్ని పిలిపించి సంజాయిషి అడిగితే, సూరన్న మన ఇంట్లో బోలెడు పని చేశాడు, నువ్వు ఆ పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వలేదు, అందుకని నేనిచ్చాను అని చెప్పింది పద్మిని. వైద్యుడు కూతుర్నేమీ అనలేక సూరన్నతో, ఒరేయ్, నువ్వు నన్ను మోసం చేశావు, ముందన్న ప్రకారం నాకు పని చేసి బాకీ తీర్చుకో అన్నాడు. సూరన్న వైద్యుడు చెప్పిన పని చేయటానికి అంగీకరించాడు. అప్పుడు ఆయన వాడితో, మా దొడ్లో పెద్ద గొయ్యి ఉన్నది, నువ్వు నీ ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి మట్టి తీసి నా దొడ్లో గోతిని పూడ్చాలి. ఇందుకు నువ్వు ఇంకెవరి సహాయము తీసుకోకుండా ఒక్కడివే పని చేయాలి, తెలిసిందా అన్నాడు. సూరన్న వైద్యుడు దొడ్లోని గోతిని చూశాడు. అది చాలా పొద్దుగొయ్యి. వైద్యుడు చెప్పినట్టు చేయాలంటే పని పూర్తి కావటానికి సంవత్సరమైనా చాలకపోవచ్చు. ఈ సంవత్సర కాలము మరొక పని చేయకపోతే తనకు తిండెలా గడుస్తుంది? అయ్యా, ఇది చాలా కష్టమైన పని, మరో పని ఏదైనా చెప్పండి అని సూరన్న వైద్యుడిని వేడుకున్నాడు. నన్ను మోసం చేసి ఊరికే నా చేత వైద్యం చేయించుకున్నావు, అందుకు నీకు శిక్ష తప్పదు, లేదంటావు నాకు 4 బంగారు కాసులు ఇచ్చుకో అన్నాడు వైద్యుడు. సూరన్న వైద్యుడు చెప్పినట్టే చేయసాగాడు. వాడిల్లా వైద్యుడింటికి చాలా దూరం. రోజు తన ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి మట్టి తీసి గంపలో ఎత్తి మోసుకుని వెళ్ళి వైద్యుడింటి దొడ్లో గోతులో వేసేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సూరన్న దొడ్లోని గొయ్యి పెద్దదవుతున్నది తప్ప వైద్యుడింట్లోని గొయ్యి మాత్రం నిండటమే లేదు. అందరూ సూరన్న అవస్థ చూసి జాలిపడేవారు. కొందరైతే వైద్యుడికి ఇది తగదని మందలించారు కూడా, కానీ వైద్యుడు చెలించలేదు. కొందరు గ్రామస్తులు సూరన్నతో, వెర్రివాడా, ఇది నీకు తగని పని, ఆ వైద్యుడు నిన్నేమీ చేయలేడు, అర్థం లేని ఈ పని కట్టిపెట్టు అని సలహా ఇచ్చారు. అందుకు సూరన్న, వైద్యుడు నాకేమైనా అన్యాయం తలపెడితే ఆయనే అనుభవిస్తాడు, నా శాపం ఆయనకు తగులుతుంది, నేను మాత్రం ఆయన చెప్పినట్లే చేస్తాను, మోసం చేశాననిపించుకుంటే నాకు తృప్తి ఉండదు అన్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. సూరన్న పరిస్థితికి జాలిపడిన వారు వాడికి పిలిచి భోజనం పెడుతూ ఉండేవారు. సూరన్న మాత్రం వైద్యుడింట్లో దొడ్లోని గోతిని పూడ్చే ప్రయత్నం రోజు తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒక రోజున వాడికి దొడ్లో తవ్వుతూ ఉంటే ఖనేల్ అన్న శబ్దం వినిపించింది. తడిమి చూడగా 2 రాగి బిందెలు అక్కడున్నవి. రెండిటి నిండా బంగారు కాసులున్నాయి. అప్పుడు సూరన్నకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. వాడొక గుప్పెడు బంగారు కాసులు తీసుకుని వైద్యుడింటికి వెళ్ళాడు. వైద్యుడు ఇంట్లో లేడు. పద్మిని మాత్రమే ఉన్నది. సూరన్న పద్మినికి జరిగిందంతా చెప్పి, నా శ్రమ వృధా పోలేదు, మా నాన్న చెప్పినట్టే నా శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించింది అన్నాడు. అయితే నీవిక మట్టి తవ్వనవసరం లేదు, 4 బంగారు కాసులు నాకివ్వు, నాన్న వచ్చాక జరిగింది చెప్తాను. 2 బిందెల బంగారు కాసులు నీ దగ్గర చేరాయని తెలిసాక పెళ్లి సంగతి మాట్లాడేందుకు నాన్నే స్వయంగా నీ దగ్గరికి వస్తాడు, ఇక వెళ్ళు అన్నది పద్మిని సంతోషంగా. సూరన్న ఇంటికి వెళ్ళి నలుగురికి తనకు బంగారం దొరికిందని చెప్పాడు. వాడి మంచితనానికి తగ్గ ప్రతిఫలమే లభించిందని అందరూ సంతోషించారు. అప్పుడొక పెద్ద మనిషి, అంతా సూరన్న తండ్రి చెప్పినట్టే జరిగింది, మరి సూరన్నకు అన్యాయం చేసినందుకు వైద్యుడికి ఎలాంటి శాపం తగులుతుందో ఏమో అన్నాడు. ఇది జరిగిన 2 రోజులకు వైద్యుడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన మూలికలు తేవటానికని సమీప అరణ్యంలోకి వెళ్తే ఒక ఎలుగుబంటు తరిమింది. ఆయన భయపడి ఒక గుహలో పరుగు తీశాడు. ఆ గుహలో 4 బందిపోటు దొంగలు దోచిన డబ్బు పంచుకుంటున్నారు. వాళ్ళు వైద్యుని చూసి అనుమానించి బాగా చితకబాదారు. ఆయన రాజభటుడు కాదని తెలిసాక దగ్గరే ఉంచుకుని మరీ చాకరీ చేయించుకున్నారు. 2 రోజుల పాటు వాళ్ళకి వంట చేసి బట్టలు ఉతికి ఒళ్ళు పెట్టి వైద్యుడు తనలో తానే కుమిలి కుమిలి ఏడ్చాడు. అలవాటు లేని పనులకు ఆయన ఒళ్ళు హోనమైపోయింది. బందిపోట్లు ఆయన్ని వదిలిపెట్టే ముందు, మరొకసారి బాగా కొట్టి మా గురించి ఎవరికి చెప్పకు, చెబితే నీ బుద్ధి బయటపడుతుంది తప్ప మాకేమీ ప్రమాదం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గ్రామస్తులందరూ వైద్యుని చూడటానికి వెళ్లారు. జరిగింది విని, ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి, బందిపోట్లు సాధారణంగా తమకు దొరికిన వాడిని ప్రాణాలతో వదిలిపెట్టరు, శాశ్వతంగా తమకు బానిసగా చేసుకుంటారు అన్నాడు ఒక పెద్ద మనిషి. అసలు ఇదంతా నువ్వు సూరన్నకు చేసిన అన్యాయం వల్లనే జరిగింది. భగవంతుడిని నమ్ముకుంటే వాడి శ్రమకు ప్రతిఫలం లభిస్తుందని, వాడి శాపం ఫలిస్తుందని వాడి తండ్రి వాడికి చెప్పాడట. ఇప్పుడంతే జరిగింది అని మరొక పెద్ద మనిషి సూరన్నకు పట్టిన అదృష్టం గురించి చెప్పాడు.
ఇది విని వెంటనే వైద్యుడు, మీరు చెప్పింది నిజమే. సూరన్నకు నేను చాలా అన్యాయం చేశాను. ఇప్పుడు వాడికి నా కూతురినిచ్చి పెళ్లి చేసి నా పాపం కడిగేసుకుంటాను. ఏడు సూరన్న అంటూ దిక్కులు చూశాడు. ఆ సమయంలో సూరన్న అక్కడికి చేరిన వాళ్లలోనే ఉన్నాడు. వాడు నేల మీద కూలబడి గుండెలు బాదుకుంటూ ఏడవసాగాడు. వాడెందుకు ఏడుస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. అంతా వాణ్ణి ఓదార్చడానికి ప్రయత్నించసాగారు. కొందరు సూరన్న తన శాపం వైద్యుని బాధ పెట్టినందుకు విచారిస్తున్నారన్నారు. మరికొందరు పద్మినిని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదనుకున్నారు. కారణం తెలుసుకుందామంటే సూరన్న ఏడు పాపడం లేదు. క్రమంగా ఒక్కొక్కరే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చివరికి అక్కడ సూరన్న, వైద్యుడు, పద్మిని మాత్రం మిగిలారు. ఎందుకలా ఏడుస్తున్నావు? సమీపరణ్యంలో బందిపోట్లున్నారు గదా, నీ బంగారానికి ప్రమాదమేమోనని బెంగగా ఉన్నదా అని అడిగింది పద్మిని. అదేం కాదు, అందరూ మీ నాన్న కష్టాలకు నా శాపమే కారణమని అంటున్నారు అన్నాడు సూరన్న ఎంతో బాధగా. అంటే అన్నారులే, అది నిజమే కదా, నువ్వు శపించినా శపించకపోయినా నా తప్పులకు ఆ మాత్రం శిక్ష పడదా అన్నాడు వైద్యుడు సూరన్నను ఓదారుస్తూ. కానీ నీ తప్పులకు అంతేనా శిక్ష అన్నాడు సూరన్న. పద్మిని వాడి ఏడుపుకు కారణం అర్థమై పక్కుమని నవ్వింది. వైద్యుడి ముఖం మాడిపోయింది. అది చూసి పద్మిని, నానా, ఒకరికి పని చేయడమే తప్ప ద్వేషం అంటే ఏమీ తెలియని అమాయకుడు సూరన్న. అలాంటి వాడు నీ తప్పులకు నువ్వు అనుభవించిన శిక్ష చాలదనుకుంటున్నాడు అంటే ఆ అమాయకుడి మనసు నువ్వెంతగా క్షోభ పెట్టావో ఆలోచించుకో. అమాయకుడి శాపం ఊరికే పోదు, అది మళ్ళీ మళ్ళీ నిన్ను వేధిస్తుంది. సూరన్న మనసులో నీ పట్ల కలిగిన ద్వేషాన్ని ముందు పోగొట్టు అన్నది. వైద్యుడు సూరన్న ముందు తన తప్పులన్నీ ఒప్పుకొని అన్ని విధాలా వాడికి అనుకూలంగా ప్రవర్తిస్తానని చెప్పాడు. సూరన్న తన ద్వేషాన్ని క్రమంగా మర్చిపోగలిగాడు. తర్వాత సూరన్న పద్మిని వివాహం చేసుకొని చాలా కాలం సుఖంగా జీవించారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.